ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన యొక్క సన్నిధానంలో ఈ రీతిగా ప్రభు మనలందరినీ ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలారా, మీ అందరినీ నిజం కాపుదల అనేది కేవలం దేవుని ఇచ్చినటువంటి కృప. దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన ఉచితమైన కృపలో ఉంచిన దేవదేవునికి మహిమ కలుగును గాక. మంచిదమ్మా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 91వ దావీదు కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాను. నీవు సింహములను నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరికెదవు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు అనే పదం కదా, దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట ఏంటంటే నీవు అనే పదం. చోటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు 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 అంటే ఏంటి? గుచ్చి గుచ్చి మనతో మాట్లాడుతున్నాడు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. ఎవరు సింహములు? నిజమే, ఈ లోకంలో మనం సింహాల జోలికి అసలు ఎందుకు వెళ్తాం? అవి మన జోలికి ఎందుకు వస్తూ ఉంటాయి? అవి ఎక్కడో అడవిలో ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. కానీ ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, సింహాల్లాంటి మనుషులు కానీ, సింహాల్లాంటి బాధ కానీ, సింహాల్లాంటి శోధన కానీ మన జీవితంలో ఎప్పుడైతే మనకి వస్తూ ఉంటాయో దేవుడు మనతో చెప్తున్నమాట. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనలను తప్పిస్తాను అని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా తప్పిస్తానని చెప్తున్నాడంటే సింహము లాంటి సింహములను నాగుపాములతో, రెండు ప్రమాదకరమైనవి కదా. సింహము నాగుపాము రెండు కూడా ప్రమాదకరమే. అయినా సరే వాటిని నీవు తొక్కెదవు. నిజమే దేవుని బిడ్డలారా, అసలు ఈ లోకమే మనకి ఒక పోరాటం కదా. ఈ లోకంలోనే మనం ఉంటున్నామంటే ఏ రోజు ఎలాంటి శ్రమ ఎదురవుతుందో, ఏ రోజు ఎలాంటి బాధ మన జీవితంలో ఎదురవుతుందో అస్సలు నిజంగా చెప్పలేం కదా. నేను ఈరోజు ఆసుపత్రికి వెళ్ళాను నా చేయి చూచుకుందామని. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను, చిన్న పిల్లల కాళ్ళు ఇరిగిపోయి, యవ్వనస్తుల కాళ్ళు ఇరిగి నడవలేక నడుస్తూ ఒకలాగా, మళ్ళీ తర్వాత వృద్ధులు అసలు వాళ్ళని పట్టుకుని వస్తుంటే మోకాలు ఇరిగి కింద పడి, నిజంగా అసలు పాపం వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అనిపించిందో నాకు. అయ్యో ప్రభువా, ఎంతగానో ప్రజలు పాపం వీళ్ళు విరిగి. అప్పుడు నేను అనుకున్నాను, దేవా నిజంగా నీ కృపయ్యా, నిజంగా నీ కృపయ్యా, మమ్మల్ని అయితే సజీవంగా ఉంచుతూ, ఆరోగ్యంగా ఉంచుతూ, ఆశీర్వాదంతో ఉంచుతున్నటువంటి నీ కృపకి మేమేమి చెల్లించలేము తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నిజంగా చిన్న పిల్లలని లేదు, యవ్వనస్తులని లేదు, వృద్ధులని లేదు, ఎవ్వరు చూడు పాపం ముట్టుకుంటా నడవలేక. నిజంగా చెప్పండి, మనం చాలా ధన్యులం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో కింద కూడా అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. ఏం చేస్తున్నామంట? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ సింహాల నుంచి, ఈ నాగుపాముల నుంచి, ఈ భుజంగముల నుంచి అనగతొక్కుతున్నాడు. దేవుడు ఎవరిని, మనుష్యుడు ఎక్కువగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దేవుని బిడ్డ మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా, నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, నిజంగా దేవుని కృప నీ మీద ఉంది కదా, నిజంగా నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు నిలబడినప్పుడు తప్పకుండా ఆ దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల నుంచైనా తప్పిస్తాడు, ఎలాంటి శోధల నుంచైనా నిన్ను తప్పిస్తాడు, ఎలాంటి కార్యాల నుంచైనా నిన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ. నిజంగా మరి మనకి ఎంత అద్భుతంగా మనం మరి 5 సంవత్సరాలు ఎలాంటి ప్రభుత్వము, తర్వాత ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయో మనకు తెలియదు. కానీ మనమందరము దేవుణ్ణి ప్రేమించే వారిగా, దేవుడే మనల్ని తప్పించేదిగా, ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి అలవాటు నుంచి, ప్రతి దాని నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి, నాగుపాములు ఉన్నాయా, శోధన ఉందా, శత్రువు ఉన్నాడా, కష్టాలు ఉన్నాయా,
ఇంట్లోనే శత్రువులు ఉన్నారా? మన ఇంట్లోనే వ్యతిరేకులు ఉన్నారా? మన ఇంట్లోనే ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయా? చుట్టుపక్కల నుంచి ఒకవేళ ఇంట్లో చాలా చాలా తట్టుకోలేని బాధ, చెప్పుకోలేని సమస్య నీ జీవితంలో ఉందా? ఏం భయపడదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానమే ప్రభు నిన్ను పైకి తీరుతున్నాడు. నువ్వు దేవుల్లో నిలిచి ఉన్న విధానమే ప్రభు ఖచ్చితంగా నీ మీద, నీ సన్నిధిలో ఆయన నిలబడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు బాధపడుతున్నావమ్మా? ఎందుకు కన్నీరు కారుస్తున్నావమ్మా? తప్పకుండా నీ ప్రేమ దేవుడు అందుకన్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఏ పరిస్థితుల్లో తప్పిస్తాడు, తొలగిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. దేవా, నిత్యంగా ప్రభువా, దేవా నిన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి శోధన తొక్కగలిగిన శక్తిని ఇస్తావు తండ్రి, స్తోత్రాలు. ప్రతిది జయించే శక్తిని ఇస్తావు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టుకొని ప్రభువా, దేవాని కృపను దయచేసి ఉంది. మంచి ఆరోగ్యం ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి, భద్రత ఇవ్వండి నాయన, నెమ్మది ఇవ్వండి నాయన. అయ్యా ప్రతి వాటిలో నుంచి వారికి తోడుగా నడిపించి ఉదయకాలం ఎక్కడికి వెళ్ళినా నీ కృపను వెంట పెట్టుకుని వెళ్తుండగా వారికి నిత్యము తోడుగా నడిపించి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా.